దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. సమాజం ఎంతలా మారిపోతుందంటే తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది. ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడైనా మనం తెలుసుకోవాలి, జరిగేది ఎవరు ఆపలేరు, జరిగేది ఎలాగో జరుగుతుంది, మనం చేయాల్సింది ఏంటి అని. సమాజంలో మార్పు రావాలి అంటే ముందు మనం మారాలి. ఇంకా 1 డేలో వినాయక చవితి రాబోతుంది. పిచ్చి పిచ్చి పాటలు, డాన్స్లు, డీజేలు అన్ని పక్కన పెట్టేయండి ప్లీజ్. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మనం ఏ పూజ చేసినా అందరికన్నా ముందు ఆ గణపయ్యని పూజిస్తారు. ఆయనకిచ్చే వాల్యూ అది. అలాంటిది ఆయన ముందు రికార్డింగ్ డాన్సులు పెడుతూ డీజే పాటలు పెట్టుకుంటూ తాగుతూ ఇదంతా కరెక్ట్ అంటారా? ఆయనకి ఏం కొదువని ఇక్కడికొచ్చి ఇవన్నీ భరించి వెళ్ళటానికి? దయచేసి ఆయనని అగౌరవపరచకండి ప్లీజ్. అలా చేయటం వల్ల పక్కన మతాలకు మనమే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. ఇన్ని రోజులు ఏదో తెలియక అజ్ఞానంలో చేసేసాం అందరం. ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మన మనసు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే సమాజం కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం మనందరం కలిసి ఆయన భక్తి శ్రద్ధలతో పూజిద్దామా? నేను చెప్పిన విషయం మీకు కరెక్ట్ అనిపిస్తుందా? అయితే గణపతి బప్పా మోరియా అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది నాలా ఆలోచిస్తున్నారో.